ఈ మ్యాంగో సీజన్ వెళ్ళిపోయేపాటికి ఒక్కసారి నా మ్యాంగో ఐస్ క్రీమ్ ట్రై చేయాలని అనుకుంటున్నాను. కానీ నా మ్యాంగో ఐస్ క్రీమ్ ఎలా వచ్చిందనేది మీరు ఈ వీడియో ఎండ్ వరకు చూడాల్సిందే. హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీరందరూ బాగుండాలని నేనైతే దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అబ్బబ్బా! ఈ మ్యాంగో సీజన్ వెళ్ళిపోయేసరికి ఒక్కసారైనా మ్యాంగో ఐస్ క్రీమ్ చేయాలని చాలా రోజులైందండి అనుకోబట్టి. కానీ వీలు మాత్రం అస్సలు కావట్లేదు. అదే నేను పంజాబ్లో ఉండింటే గన ఈ పాటికి ఎన్ని రెసిపీలు చేస్తుంటానో ఈ మ్యాంగోతో. కానీ ఏం చేస్తాం, నేను ఉన్నది మా ఊర్లో అయినా ఈ ఊర్లో మనకి ఎక్కువ దొరికినా కూడా నేను ఇక్కడ ఏం రెసిపీలు అయితే ట్రై చేయలేకున్నాను. అదే మా పంజాబ్లో అయ్యింటే కన సారీ మా పంజాబ్ కాదండి, అదే పంజాబ్లో అయ్యింటే కన అక్కడ ఎంత కాస్ట్ పెట్టి మేము మ్యాంగోస్ కొనేవాళ్ళం అవి మాకే తెలుసు. అంత కాస్ట్ పెట్టి కొన్నా కూడా మ్యాంగోస్తో ఏమొకటి చేసేదాన్ని. అదేందోనండి, ఇక్కడ ఊర్లో ఉన్న కూడా 100కి 3-4 కేజీలు వేస్తున్నా కూడా నాకు మ్యాంగోస్ తిన్నంత తృప్తి లేదన్నమాట. ఎందుకంటే మా ఇంట్లో తెచ్చేవాళ్ళు తక్కువ. ఎందుకు తక్కువ అన్నానంటే, మా ఇంట్లో వాళ్ళు మార్నింగ్ 3కి లేసి మార్కెట్కి అయితే వెళ్తారండి. మార్కెట్లో వాళ్ళు వీలైతే తీసుకొని వస్తారు, లేదంటే లేదు. అయినా అడప తెస్తున్నా కూడా ఒక 2 కేజీలు 3 కేజీలు మా ఇంట్లో ఒకటేసారికి లేసిపోతాయి అన్నమాట. అందరం ఒక్కొక్కటి తీసుకునేపాటికి కాయ. ఇంకా అందుకే నేను మ్యాంగోతో ఏ రెసిపీ ట్రై చేయలేదు. ఇంతకుముందు ఒకసారి మ్యాంగో కుల్ఫీ అని ట్రై చేసినాను, అది చాలా బాగుంది. ఈసారి కూడా నేను మ్యాంగో ఐస్ క్రీమ్ ట్రై చేద్దామని మా పిల్లల కోసం అయితే ఈసారి మ్యాంగో ఐస్ క్రీమ్ అయితే ట్రై చేస్తున్నాను. ఏం లేదండి, మంచిగా పండిన మామిడి పళ్ళని తీసుకొని వాటిని నేను మంచిగా దాంట్లో ఉన్న మ్యాంగో ప్యూరీ మొత్తం పక్కకైతే తీసేసినాను. మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదండి, ఇదే విధంగా మాట. అంటే నీట్గా కండ మొత్తం తీసి పక్కన పెట్టేసి తొక్కు పక్కన పెట్టేస్తున్నాను. దాంట్లో ఉన్న పిచ్చ కూడా అయితే తీసి పక్కన పెట్టేసేసి వీటిని నేను ఇప్పుడైతే మిక్సీలో పట్టి మ్యాంగో ఐస్ క్రీమ్ అయితే చేయబోతున్నాను అనమాట. అవును, మీరు ఈ సీజన్ వెళ్ళిపోయే పాటికి ఎవరైనా మ్యాంగోస్తో రెసిపీస్ చేసింటే కనుక నాకైతే కామెంట్ చేసి చెప్పండి అబ్బా. అవును, మీరు చేసిన మ్యాంగో రెసిపీస్ ఎలా ఉన్నాయి, టేస్ట్ బాగున్నాయా బాగలేదనేది కూడా కామెంట్ చేయండి. మీరు ట్రై చేసింటే ఏ రెసిపీ ట్రై చేశారు? ఫర్ ఎగ్జాంపుల్ మ్యాంగో ఐస్ క్రీమా, లేదంటే ఇంకా మ్యాంగోతో చాలా వెరైటీలే చేస్తున్నారు అనమాట. మ్యాంగో జ్యూస్ అనేది కూడా కామెంట్ చేసి చెప్పండి అబ్బా. మీలో ఎంతమందికి మ్యాంగో ఫేవరెట్ అనేది కూడా కామెంట్ చేయండి. నా ఫేవరెట్ ఫ్రూట్ అది ఏదైనా ఉందంటే అది మ్యాంగోనే అని చెప్తామాట. అది నాకు మాత్రమే కాదండి, మా పిల్లలకి చాలా అంటే చాలా ఇష్టము. మా బావ కేజీ 200 పెట్టి తీసుకొని వచ్చేతాడు పంజాబ్లో అయితే, మేము తింటామనే. కానీ ఇక్కడ మాత్రము 100కి 3-4 కేజీలు వస్తున్నా తినేంత అదృష్టం లేదు. అది ఎందుకంటే ఇంకా మీకు తెలిసిందే కదండి, మా లాంటి అంటే ఆర్మీ వాళ్ళ వైఫ్స్కి వాళ్ళు ఉన్నప్పుడే మేము మంచిగా అనిపిస్తాం. అంటే రానులు అక్కడ అవి ఎంత కాస్ట్లీ ఉన్నా తెచ్చి పెడతారు. వన్స్ వాళ్ళు దూరం అయినాక, వాళ్ళని వదిలేసి వచ్చినాక మాకి తెచ్చేవాళ్ళు ఇచ్చేవాళ్ళు కొంచెం తక్కువ. ఎంతైనా హస్బెండే కదండి, తను తెచ్చిచ్చినట్లు ఎవరైనా తెచ్చిస్తారా? తెచ్చి ఇవ్వలేరు, అంతే కదా. ఎప్పటికైనా హస్బెండే, పప్పనే. అవును, మీరేమంటారు అనేది కామెంట్ చేసి చెప్పండి అబ్బా. మీలో కూడా ఎవరైనా నా అలాక్కనే అంటే హస్బెండ్ని వదిలిపెట్టి ఫూజీ వైఫ్ ఇంటి దగ్గర ఉంటున్నారా? ఉంటుంటే మీ ఇంటి దగ్గర మీరు ఎలా ఉన్నారనేది కూడా కామెంట్ చేసి చెప్పండి అబ్బా. నేనైతే మా ఇంట్లో ప్రస్తుతానికి బాగానే ఉన్నాను. మా పిల్లలతో మా అత్తమ్మ వాళ్ళతో కలిసి అయితే ఉంటున్నాను అనమాట. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నేను ఇక్కడ మిక్సీలో ఈ మ్యాంగో ప్యూరీ, అలాగే కొంచెం అక్కడ విప్పింగ్ క్రీమ్ ఉంటే విప్పింగ్ క్రీమ్, మిల్క్ వేసి అయితే ఇక్కడ నేను మంచి పేస్ట్ అయితే పట్టేస్తున్నాను. ఇది మంచిగా బ్లెండ్ అయిపోవాలన్నమాట మెత్తగా. ఇలా బ్లెండ్ అయిన తర్వాత వీటిని మొత్తం నేనైతే ఒక బౌల్లోకి అయితే తీసుకుంటాను. నేను కూడా ఈ మ్యాంగో ఐస్ క్రీమ్ చేయడం ఫస్ట్ టైం కాబట్టి కొంచెం ఎగ్జైటింగ్ అని వెయిట్ చేస్తున్నాను అనమాట, ఎలా వస్తుంది ఏం కథ అనేది. మా ఇంట్లో పిల్లల గ్యాంగ్ ఎక్కువ కదండి, నేను చేసిన ఏ ఐటమ్ అయినా గడ్డ కట్టేంత వరకు ఫ్రిడ్జ్లో పెడదామంటే అస్సలు ఊరుకోరమాట. నాకు కావాలని ఏడుస్తూనే ఉంటారు. కానీ ఈసారి నేను మాత్రం బతికిపోయినాను. ఎందుకంటే మా మరిది వాళ్ళ బాబు, అంటే మా మరిది వాళ్ళు ఊర్లో అయితే లేరు, హైదరాబాద్ అయితే వెళ్ళినారు కాబట్టి ఇంకా వాడు వచ్చేంతవరకు నేనైతే సేఫ్. దీన్ని అయితే నేను ఫ్రిడ్జ్లో పెట్టి ఓకే స్టోర్ చేయొచ్చు అనిపించింది. అందుకే వాళ్ళు లేని టైం చూసి నేనైతే ఈ రెసిపీని అయితే స్టార్ట్ చేసిన అనమాట. ఇంతకుముందు పంజాబ్లో ఏదో ఒక వీడియో అయితే మీ ముందుకైతే వస్తుంటానండి, వీడియోస్ కాకపోయినా షార్ట్స్ కానీ. కానుకుంటే నేను ఊరికి వచ్చినాక కొంచెం బిజీ అయిపోయాను అనమాట. వీలైనంత వరకు నేను మీకు వీడియోస్ పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. మీకు నా వీడియోస్ నచ్చితే కన్నా కొంచెం కామెంట్ చేసి చెప్పండి అబ్బా, ఎలా ఉన్నాయి ఏం కథ అనేది. వీడియో నచ్చితేనే ఒక చిన్న లైక్ చేయండి, వీడియో నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మ్యాంగో ప్యూరీ మొత్తం ఇలా మెత్తగా బ్లెండ్ అయిపోయిన తర్వాత నేనైతే ఒక బౌల్ అయితే తీసుకుంటున్నాను. ఈ బౌల్స్ అయితే నాకు చాలా అంటే చాలా స్పెషల్ అండి, ఎందుకంటే మా దివ్యకి అయితే నాకు ఈ బౌల్స్ అయితే గిఫ్ట్గా ఇచ్చిందన్నమాట. మీకు తెలుసు కదా, నేను కోటర్స్ వదిలిపెట్టి వస్తున్నప్పుడు నా ఫ్రెండ్స్ అయితే కొందరు వచ్చి నాకు సెండ్ ఆఫ్ కూడా ఇచ్చినారు. వాటిల్లో కొందరు అయితే గిఫ్ట్స్ కూడా ఇచ్చినారు. దాంట్లో దివ్యక్క ఇచ్చినది ఈ బౌల్స్ అంటే నాకు చాలా ఇష్టం. ఆ అక్క చెప్పింది మాట, ఇస్తూ ఇన్ని యూట్యూబ్ కంపల్సరీ సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నీకైతే ఈ బౌల్స్ ఇస్తున్నాను కదా, నీకు వీడియోస్కి పనికి వస్తున్నాయని. కాకుంటే నేను ఊరికి వచ్చిన కాడ నుంచి ఆ బౌల్స్ అస్సలు యూజ్ చేయలేదు అనమాట. ఈరోజైతే ఆ టైం వచ్చేసింది, అందుకే ఈరోజైతే యూజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ దివ్యక్క, ఈ బౌల్స్ మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి, నాకు బాగా నచ్చినాయి. అవును, మీకు చూసేకి ఎలా అనిపిస్తుంది ఈ బౌల్? ఇదైతే నాకు కొంచెం చాలా అంటే చాలా బాగా నచ్చింది, కొంచెం కాదు. మీకు నచ్చినాయా లేదా అనేది కూడా కామెంట్ చేసి చెప్పండి అప్ప. అవును, మనకి నచ్చిన ఐటెం ఎవరైనా గిఫ్ట్గా ఇస్తే ఎంత బాగుంటుంది కదా, అది కూడా డబ్బులు లేకుండా ఫ్రీగా వస్తే దాంట్లో ఉన్న కిక్కే వేరు.
అవును, మీరేమంటారు అనేది కామెంట్ చేయండి. ఇక్కడ చూసినారా, నాకైతే చెమటలు బాగా పట్టేస్తున్నాయి. మా ఇంట్లో ఫ్యాన్ కూడా బంద్ చేసిన అనమాట, వీడియో కోసం సౌండ్ వస్తుందని. మా పిల్లలు చూస్తే ఇంకొక పక్క చూసినారా, అది తీసుకొని ఎలా నాకుతున్నారో విప్పింగ్ క్రీమ్ని. నిజంగా పిల్లలు ఉంటే ఇదేనండి ప్రాబ్లం. ఇంకైతే ఈ మొత్తం ప్యూరీని నేనైతే ఒక బౌల్ వేసి ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేస్తాను. ఇది మొత్తం గడ్డ కట్టేంత వరకు, అంటే ఓవర్ నైట్ మొత్తం వదిలిపెట్టేసినానండి ఈ ప్యూరీ మొత్తాన్ని నేనైతే. ఇక చూడాలి మన మ్యాంగో ఐస్ క్రీమ్ ఎలా ఉంటుంది ఏమి అనేది. మా పిల్లలు అయితే అస్సలు ఆగట్లేదు. ఇక నా మ్యాంగో ఐస్ క్రీమ్ విషయానికి వస్తే దీని టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుందండి. మా ఇంట్లో పిల్లలకి పెద్దవాళ్ళకి చాలా అంటే చాలా బాగా నచ్చింది. నిజంగా చాలా సింపుల్గా, చాలా ఈజీగా, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈ మ్యాంగో ఐస్ క్రీమ్ అయితే చేసినాను. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చింది అనేది నాకైతే కామెంట్ చేసి చెప్పండి. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ నచ్చితే కానీ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే మరి, బాయ్ ఆల్.